ఏంట్రా ఏమైంది మరి అంత బాధగా ఒకప్పుడు డబ్బు లేనప్పుడు స్నేహితులతోనూ బంధువులతోనూ అందరితో సరదాగా హ్యాపీగా ఉండేవాళ్ళం. నా ప్రతి బర్త్డేకి అందరూ వచ్చి నన్ను ఆస్వాదించేవాళ్ళు. ఈ రోజు డబ్బు మతంతో అసూయతో ప్రతి ఒక్కరిని దూరం చేసుకున్నారా, ఒంటరిని అయిపోయాను. ఈ రోజు నా పుట్టినరోజు, నాకు విషయం చెప్పడానికి నా స్నేహితులు ఎవరు రాదు. నీలో ఈ మార్పు కోసమే ఎదురు చూస్తున్నారా మేమందరం. మన వాళ్ళని అందరినీ పిలుస్తాను, నీకు ఓకేగా? అంతకంటే ఆనందమే ఉందిరా, పెడవరా మనవుని. హలో మోహన, ఫ్రెండ్షిప్ అంటే ఇదిరా. అరే హర్ష, నువ్వు మమ్మల్ని దూరం చేస్తున్నావు కానీ మేము ఎప్పుడు నేను దూరం చేసుకోలేదురా. అదే నీ పుట్టినరోజు కోసం అందరం ముందే ప్లాన్ చేసుకున్నాం, పిలుస్తామని ఎదురు చూస్తున్నాం. అరే హర్ష, డబ్బు హోదా ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయిరా. కానీ స్నేహం అనేది కలకాలం నిలిచి ఉంటుందిరా. మీరందరూ చిన్నపిల్లలరా, శనికి ఆవేశంతో స్నేహం గోల్ చేసుకోకండి. అరే హర్ష, నీ బర్త్డే విషెస్ మేము వాట్సాప్ స్టాటస్ కూడా పెట్టుకున్నారా? డబ్బు అహంకారంతో మీకున్న మంచి స్నేహాల్ని ఎవ్వరూ దూరం చేసుకోమాకండి.